హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి యూనియన్ బ్యాంక్‌లో ఏంటంటే కొన్ని చాలా ఉద్యోగాలనేది భర్తీ అనేది జరిగింది. ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి స్టేట్‌కి కూడా అయితే ఉన్నాయి. అయితే దీనికి మహిళలు, పురుషులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో, ఆ ట్రైనింగ్‌లో శాలరీ కూడా ఉంటుంది. 1 ఇయర్ తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ కూడా ఉంటుంది. చాలా మంచి అవకాశం. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోండి. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి గాను మనకి 500, 600 వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. దీని యొక్క పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలని సరే ఖచ్చితంగా కామెంట్ అని చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా. సో వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి, ఇక్కడ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు కదా. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అండర్ అప్రెంటిస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి Union Bank of India invites online applications from Indian citizens of engagement of apprenticeship under Apprenticeship Act 1961 as amended from time to time అనేది ఇచ్చారు. సో ఇక్కడ డీటెయిల్డ్ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది వీళ్ళ యొక్క వెబ్సైట్లో పెట్టారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. మీరు చూసి చదివి అప్లై చేయండి. నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏమిచ్చారు, స్టేట్ వైజ్ సీట్స్ ఆఫ్ అప్రెంటిస్, ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్, స్టైఫండ్, సెలక్షన్ ప్రాసెస్, ఫీ అండ్ అదర్ రిలేటెడ్ పారామీటర్స్ అండ్ మెన్షన్డ్ బిలో అయితే ఇచ్చారు. అన్ని డీటెయిల్స్ మేము బిలో ఇచ్చాము, ఒకసారి చూడండి అంటున్నారు. సో అది డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ ఆఫ్ కేటగిరీ వైజ్, స్టేట్ వైజ్ ఆర్ ఫాలోవర్స్ అని అయితే ఇచ్చారు. సో మనకి అప్రెంటిషిప్ ట్రైనింగ్లో ఉండేటివి మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ బ్యాక్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఐడెంటిఫైడ్ ఫర్ ద అప్రెంటిస్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ అన్ని గాను ఎన్ని ఇచ్చారు, టోటల్ 2699 అన్ని క్యాష్లకి. సో ఈ 28 అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చారు. అయితే ఇందులో మీది ఏ స్టేట్ అయితే తమిళనాడు వాళ్ళు తమిళనాడు, తెలంగాణ వాళ్ళకి ఇక్కడ చూడండి, తెలంగాణ వాళ్ళకి 304 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ గాను. సో చాలా మంచి అవకాశం, చాలా ఎక్కువగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి తెలంగాణ వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై అనేది చెయ్యండి. 304 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 549 ఉన్నాయి. సో చాలా మంచి మనకి ఆపర్చునిటీ కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ కూడా అప్లై చేయండి. అలాగే ఈ 549 క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసి, అంటే లైక్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అలా డివైడ్ చేసేస్తారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వేరేగా ఇచ్చారు. వాళ్ళకి అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వాళ్ళకి వేరేగా ఇచ్చారు. అదొకటి. ఇవి వేకెన్సీ మొత్తం టోటల్. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్లో ఎన్ని ఉన్నాయో చూసి అప్లై చేసుకోండి. అది. అండ్ ఇంకా మనకి ఇంకా చూడండి, సమ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒకటి మనకి మినిమం ఏంటంటే 20 ఇయర్స్, స్టార్టింగ్ ఏజ్ అనేది 18 ఇయర్స్ ఇవ్వలేదు, 20 ఇయర్స్ ఉండాలి. సో 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఈ మధ్యలో ఉండేవాళ్ళు అప్లై చేయాలి. ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ ఇచ్చారు, చూడండి ఏమి ఇచ్చారు మనకి. ఏజ్ రిలాక్సేషన్స్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 ఇయర్స్. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాన్ క్రిమినల్ లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 3 ఇయర్స్. అండ్ మనకి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి 10 ఇయర్స్. సో ఇది మెయిన్ మనకి ఇచ్చారు. ఇవి మెయిన్ మనకి స్టార్టింగ్ 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ డిసేబిలిటీస్ వీళ్ళకి 10 ఇయర్స్. ఇవి ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ ఆల్సో ఇంకా మనకి ఏమి ఇచ్చారు, రిజర్వేషన్స్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్కి సమ్ రిజర్వేషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, అదొకటి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు.
సో ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఈ మార్చ్ 5 లోపు ఎవరైతే మనకి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అందుకే వీళ్ళు పర్టికులర్గా డేట్ అనేది మెన్షన్ చేశారు. మార్చి 25 అనేది, అదే మార్చి 5 5వ తారీఖు వరకే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఈలోపు ఎవరిదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే graduates from recognized university institute candidates must have completed to have passing certificate for the graduation అని అయితే ఇచ్చారు. సో మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకోవాలి, మీ దగ్గర ఉండాలని అయితే వీళ్ళైతే అంటున్నారు. అండ్ ఇంకొకటి జాబ్ ప్రొఫైల్, ట్రైనింగ్ ప్రొఫైల్ అనేది ఇచ్చారు. దిస్ ఈజ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ షుడ్ నాట్ బీ కన్సిడర్డ్ ఎనీ మనకి షార్ట్ ఆఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ప్లీజ్ నోట్ దట్ ది క్యాండిడేట్స్ ఎంగేజ్డ్ అప్రెంటిస్ విల్ నాట్ బీ ట్రీటెడ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద యూనియన్ బ్యాంక్. ఇండియన్ విల్ నాట్ బీ ఎంటైల్డ్ రిసీవ్ ఎనీ బెనిఫిట్స్ విత్ ద అవైలబుల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్. సో ఇది అప్రెంటిషిప్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ అంటే ఇదైతే ఎంప్లాయీస్ అయితే కాదు, ఓన్లీ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అని అయితే అంటున్నారు. అదొకటి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ 1 year ఇస్తారు ఈ ట్రైనింగ్ అనేది. సో అదొకటి. అండ్ స్టైఫండ్ మనకి ఇక్కడ ట్రైనింగ్ వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి శాలరీ అనేది అంతగా మనకి ఎక్కువ అనేది రాదు. శాలరీ కాదు, ఓన్లీ మనకి స్టైఫండ్ అనేది ఉంటుంది. 15K పర్ మంత్ అనేది స్టైఫండ్ అనేది వీళ్ళు అయితే మనకి ఇస్తున్నారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది? సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ విత్ ద బ్యాంక్ పేయింగ్ ద రిక్వెస్ట్ అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ షాల్ బీ హ్యావ్ అప్గ్రేడ్ సెలక్షన్ ప్రాసెస్ యూ వుడ్ కాంప్రెస్ ద ఫాలోయింగ్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అప్లై చేసిన తర్వాత ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో అందులో ఎవరైతే ఆ ఎగ్జామినేషన్లో మంచిగా మెరిట్ అనేది వస్తుందో వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది ఇస్తారంట. అదొకటి. ఆన్లైన్ టెస్ట్, ఇది సిలబస్ ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటాయంట. సో అది. అండ్ మనకి ఇది మెయిన్. ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడండి, చదవండి. ఇక్కడ హౌ టు అప్లై కూడా ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలో కొంతమందికి తెలియనప్పుడు వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఫ్టర్ లాగిన్ అయ్యి ఎలా అప్లై చేయాలి, ఫస్ట్ అప్రెంటిషిప్ అఫీషియల్ వెబ్సైట్లో వేరే అప్లై చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వీళ్ళే ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు. ఇవి చూడండి, ఇవి చూశాక మీరు అప్లై అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీరు మొబైల్ అయినా ల్యాప్టాప్లో అయినా సరే, బయట ఎక్కడికైనా సరే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితేనే బెటర్. సో ఇది కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.